ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా. యేసు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఈ మాట. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా. యేసు పులిసిన పిండిని గురించి చెబుతూ ఉంటే వారు దేనిని గురించో ఆలోచించుకుంటూ మనము రొట్టెలు లేవని మన దగ్గర రొట్టెలు లేవని ఆయన మనల గురించి చెబుతున్నాడేమో అని వారు అనుకున్నారు. అయితే యేసు తాను చేసినటువంటి అద్భుతములను వారు చూడలేదా అని వారిని ప్రశ్నిస్తున్నాడు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను వేల మంది ప్రజలకు ఆహారముగా పంచి ఇచ్చినాడు. ఇప్పుడు వారు ఆయన అద్భుతమును కించపరుస్తున్నట్లుగా తమ మనస్సులో ఆలోచన చేస్తున్నారు. ఈ దినాల్లో మనలో అనేకులము అంతే. ప్రభు మన పట్ల కనికరముతో ఎన్నో మహత్కార్యములను, అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, అపాయములలో నుండి మనలను తప్పించాడు. చావునకు లోనైనటువంటి మనలను ఆయన రక్షించాడు. కానీ ఆయన చేసిన అద్భుతాలు, మహత్యములు మనకు సరిగ్గా జ్ఞాపకము రావు. వాటిని చూడలేము, వాటిని వినలేము, వాటిని జ్ఞాపకం చేసుకోము. ఎప్పుడూ మనకు కలిగే బాధలు, వేదనలతోనే మూలుగుతూ ఉంటాము. మహాత్ముడైనటువంటి దేవుని యొక్క గొప్ప కార్యములను మనము మరిచిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు ఈ దినము మనతో అంటున్నాడు, మీరు కన్నులుండియు చూడరా. కన్నులున్న వారు ఆయన చేసిన అద్భుత కార్యములను చూడరా. నీ జీవితంలో ఎన్నిసార్లు ఆయన నిన్ను ప్రాణాపాయకరమైన స్థితి నుండి రక్షించినాడో నీకు అది నీ కనులారా చూసిన ఆ సంఘటనను మర్చిపోయావా? చెవులుండియు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యమును నీవు విని కూడా వాటిని మర్చిపోయావా? ఆయన చేసినటువంటి ఏ ఘనకార్యము నీకు జ్ఞాపకము లేదా? ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి. మీ జీవితంలో ఆయన చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని, ప్రభా, ఇన్ని మేలులు నీవు చేసి ఉన్నావు. ఆ మేలులను నేను మర్చిపోకుండా నీకు కృతజ్ఞతలు చెల్లించేదను అని ప్రభు సన్నిధిలో ప్రణమిల్లండి. ప్రభు మీతో అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు నీ దగ్గరే ఉన్నది. ప్రభువా, అవును ప్రభువా, నేను కనులుండి చూడలేకపోయినాను, చెవులుండి వినలేకపోయినాను. నీవు చేసిన మహత్కార్యములను నేను జ్ఞాపకం చేసుకోలేదు. నన్ను క్షమించమని అడగండి. ఆ ప్రభు మిమ్మలను క్షమించి మీరు సమస్త విధములైనటువంటి ఆశీర్వాదములతో జీవించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, వినగలిగిన చెవులను, చూడగలిగిన నేత్రములను జ్ఞాపకం చేసుకుని హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.